అందరికీ నమస్కారం. హ్యాష్ మేకర్స్ వెల్కమ్. ఇప్పుడు మనం ఆన్లైన్ కుకింగ్ క్లాస్ 4 చెప్పుకుందాము. కుకింగ్ క్లాస్ 2 డే రెసిపీ కొత్తిమీర నిలవ పచ్చడి అండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా మనం రెడీ చేసేసుకోవచ్చు. ఏమైనా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు అండి. చాలా రోజుల నుంచి మన క్లాసెస్ అనేది చెప్పుకోలేదు కదా, కుకింగ్ క్లాసెస్. ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను కొత్తిమీర అయితే 1.5 కట్ట తీసుకున్నానండి. తీసుకొని ఇలాగ కడిగి ఆరబెట్టుకున్నాను. ఫస్ట్ అయితే జాలి గిన్నెలో వేసేసి ఇలాగ క్లాత్లో వేసి బయట ఆరబెట్టుకోవాలి. ఇంట్లో అయినా పర్వాలేదండి, ఫ్యాన్ కింద వేసి బాగా మొత్తం నీరంతా ఇంకిపోవాలి. అసలు అనేది ఉండకూడదు, ఇంకిపోవడం కాదు, అసలు నీరు అనేది కొత్తిమీరకి ఉండకూడదు. క్లాత్కి బాగా ఆరిపోయేటట్టుగా మనం ఆరబెట్టుకోవాలి. బాగా గాల్లో ఆరబెట్టుకుంటే బాగా ఆరుతుంది. ఇలాగ ఆరిన దాన్ని కట్ చేసేసి కళాయిలో వేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుందాము. ఈ స్టవ్ మీద పెట్టి కొంచెం బాగా వేయించుకోండి. ఆయిల్ అనేది మనకి 2 or 3 టేబుల్ స్పూన్స్ పడతాయి. కొంచెం ఆయిల్ వేసేసి మళ్ళీ కొత్తిమీర ఉంటుంది, దాంట్లో ఆయిల్ వేసేసేయచ్చు. ముందు ఆయిల్ వేసి కొత్తిమీర వేయాలని ఏం లేదు. ఇప్పుడు బాగా వేయించుకున్నాం కదా, ఇప్పుడు కొత్తిమీర చూసారా ఎంత ముద్ద వచ్చిందో అంత చింతపండు తీసుకోవాలి. చింతపండు తీసుకున్న చింతపండులోని అసలు నార చెత్త పిక్కలు ఏమీ లేకుండా ముందు శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. అప్పుడు మనం పచ్చడి అనేది స్టార్ట్ చేయాలన్నమాట. మనం ఇప్పుడు చింతపండుని తీసుకున్నాం కదా, వేడి నీళ్ళలో నానబెట్టేసి ఇలా మిక్సీలో వేసి కొంచెం అంటే 1 స్పూను బెల్లం వేసేసి, అంటే 1 టేబుల్ స్పూన్ బెల్లం వేయాలి. బెల్లం వేస్తే ఏంటంటే పులుపుని రుచి ఇంకా పెంచుతుందండి. అందుకే కొంచెం బెల్లం అనేది మనం వేసుకోవాలి. వేసి ఇలా ఉడికించుకుంటున్నాం కదా, ఉడికినప్పుడు దాంట్లో కొంచెం ఆయిల్ వేయాలండి. చింతపండు ఉడికించాం కదా, ఉడికించిన దాంట్లో కొంచెం ఆయిల్ వేసి చింతపండు వేసేసి చింతపండు ముద్ద వేసి బాగా వేయించుకొని దాంట్లో నీరంతా పోయిన తర్వాత అప్పుడు కొత్తిమీర మనం ముందు వేయించి పెట్టుకుని అది గ్రైండ్ చేసేసి అప్పుడు వేసేసుకొని అది కొంచెం బాగా వేయించుకోవాలి. దగ్గర మీకు ఎలా చూసుకున్నా సరే 45 మినిట్స్ పడుతుంది. సిమ్లో పెట్టి వేయించాలి. హై ఫ్లేమ్లో కానీ మీడియంలో కానీ పెట్టకండి. మీడియంలో పెట్టినా దగ్గర ఉండండి, బస్మని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు పోపు దినుసులు చూద్దాము. ఇప్పుడు వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మెంతులు, అలాగే ప్రియా చిల్లీ పౌడర్ తీసుకునండి. దీనికి కొంచెం ఘాటుగా ఉంటుంది, బాగుంటుంది కూడా. మన చిల్లీ పౌడర్ తక్కువ వేసినా సరే మన కారం అనేది సరిపోద్ది. నేనైతే 5 రూపీస్ ప్యాకెట్స్ 2 తీసుకున్నాను. ఇప్పుడు మన పోపు అనేది వేసుకోవాలంటే అది కొంచెం ఉడికిపోయిన తర్వాత అప్పుడు పోపు వేసుకోవాలి. మొత్తం బాగా ఉడికిన తర్వాత మాత్రమే మనం పోపు అనేది వేస్తే ఏంటంటే పోపు కొంచెం చల్లారేటప్పటికి 2 చల్లారుతాయి కదా, అప్పుడు మనం 2 ఒకసారి కలిపేసుకోవచ్చు. మన పచ్చడి ఈజీగా బేగా రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు పోపు వేసేస్తాం కదా, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అప్పుడే వేయకూడదు. కరివేపాకు, వెల్లుల్లి, కొంచెం ఆవాలు చిటపట్లాడిన తర్వాత అప్పుడు కరివేపాకు, వెల్లుల్లి వేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది కూడా ఉడికి చల్లారిపోయింది. ఇప్పుడు చల్లారిన దాంట్లోని మనం కారం అనేది 2 ప్యాకెట్లు కలిపేస్తున్నామండి. ఇలా కలుపుకొని ఇలాగ ఉప్పు నేనైతే 2 స్పూన్లు వేసాను. మీరు ఉప్పు కారం అనేది చూసుకోవాలి. ఒకవేళ పులుపు ఉప్పు కారం చాలకపోయినా ఏం భయపడద్దు. తర్వాత మనం ఒకసారి చూసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు. మనం చేసేటప్పుడు కలిపితే ఏం పర్వాలేదండి. కాకపోతే 2-3 రోజులు అవ్వకముందే మనం ముందే కలిపేసుకోవాలి. మనం ఇలా చేసాం కదా, ఇప్పుడు టేస్ట్ చూడండి ఎలా ఉందో. కారం చాలకపోయినా, ఉప్పు చాలకపోయినా, పులుపు చాలకపోయినా మళ్ళీ రెడీ చేసి మళ్ళీ దాంట్లో మనం కలిపేసుకొని అప్పుడు మనం ఆయిల్లోనే వేసుకోవాలన్నమాట. కానీ బాగా ఉడికించుకోవాలి. ఏదైనా సరే వాటర్ అనేది ఉండకూడదు. తడి చేత్తో ముట్టుకోకండి, తడి గిన్నెలో వేయొద్దు. ఇంకా మీకు పచ్చళ్ళు మనం అలా స్టోర్ చేసుకుంటేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. ఇదైతే మాత్రం మనకి 1 ఇయర్ అయినా పాడవదు. 6 మంత్స్ వరకు బయట ఉంటుంది, 1 ఇయర్ వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.